మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహరోద్యమే శేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్జిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరా సుదురితం దుర్గే 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 నమస్తే అంబికే మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహరోద్యమే శేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్జిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరా సుదురితం దుర్గే నమస్తే అంబికే. ఈ రాగము పూర్వం రాగం అయినా ఇది ప్రార్థనకు బాగుంటుంది. ప్రయత్నం చేయండి. ముసలివాడు వాడవలసిన రాగం. ఇక మనం నవమ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. రక్తబీజుడు తెచ్చాడు. 7 మంది రాక్షసులైనారు. ఇక అది కాళీ విజయం అనే చెప్పవచ్చు. కాళికి ఇష్టమైన సంఖ్య సప్తమం, ఇక అష్టమం. అందుకై ముగించి ఇంకా నవమ అధ్యాయానికి ప్రవేశిస్తాం. సురసుడంతట కాళిం సంస్మరణ చేసి భక్తి మేధామహర్షికి ప్రాంజలించి రక్తబీజుని వరకృపాశక్తినంత కాళి మృంగుట అద్భుత గాథ కాదే. సురథుడు ఆ కాళీ మహాదేవిని ఒక్కసారి స్మృతిపథంలో దర్శించాడు. మళ్ళీ అలా దర్శనం ఇప్పించిన వాడేవాడు మేధామహర్షి. గురువుకు చేతులు జోడించి నమస్కరించి, స్వామి, రక్తబీజుని యొక్క వరప్రభావము, శక్తి, ఆ శక్తి చేతనే వర ఫలం చేతనే వాడంతటి వాడై ఒక్కొక్క బొట్టు నుండి ఒక్కొక్కడు ఉద్భవించేట్టుగా వరం కోరుకున్నాడు. మరి ఆ వరాన్ని కూడా, ఫలాన్ని కూడా భ్రష్టం చేస్తూ, ధ్వంసం చేస్తూ వాణ్ణే కాళి కబలించి వేసింది వాణి రక్తంతో పాటు. ఇది అద్భుత దృశ్యం కదా. అబ్బా అని ఆశ్చర్యపడినాడట రాజు. అనవిని మౌని రాజా, ఇది అద్భుతమంటిది, ఇది అద్భుతమంటిది, మీది గాథనే వినిచెద విన్ను. అనవిని మౌని రాజా, ఇది అద్భుతమంటిది. ఇంతటినే, ఈ చిన్న కార్యంతోనే దీన్ని ఎంతో మెచ్చుకుంటున్నావయ్యా. ఇంకా ఉన్నారయ్యా శుంభని శుంభులు. మీది గాథనే వినిచెద విన్ను. చండి ఘన వీర పరాక్రమలీలెక్టిబో. చండి ఘన వీర పరాక్రమలీలెంతబో వినిచెద విన్ను. ఇంతతో తృప్తి కాదు. ఆ మహామాయ అపరకాళి, ఆ చండికాదేవి యొక్క పరాక్రమము, ఆమె మహిమలు, ఆమె లీలలు, ఆమె ఆటలు, ఆమె పాటలు, ఆమె చరిత్రలు, ఆమె ఘట్టాలు ఎంటివో
వినవయా చెప్తాను. కనులు చెమర్ప శంభుడట కన్నులు మూసిన రక్తబీజుని. ఇంకా గాథకు వస్తాం. రక్తబీజుని చూస్తే ధీరోదాత్తుడైన శంభుని యొక్క కనులు కూడా చెమర్చాయట. కళ్ళు మూసి గాఢ నిద్రపోతున్నటువంటి ఆ రక్తబీజుని చూసి వాడు కూడా దుఃఖించి ఘనముగా వీడు కోర్లసగి, మరే యుద్ధరంగం నుంచి నన్ను తీసిపారేయండి, సంస్కారాలు చేయండి అని చెప్పి క్రౌర్యము తోడుత యుద్ధరంగము చొచ్చి మహాక్రూరత్వము కోపము తాండవించగా యుద్ధరంగంలో ప్రవేశించాడు. చండికాదేవిని చూచి అంతా ఇప్పుడే వాడు చూస్తుండే. చండికను ఆపాదమస్తకం చూచి ద్వేషభావంబు క్రోధంబు పెనుగులాడ ఓ పక్క అసూయ, ఓ పక్క పగ, ఓ పక్క కోపం అన్నీ వానిలో పెనవేసుకునగా కోపాన్ని పట్టలేక ఆ ద్వేషంతో శరపరంపరానీక విస్తార వృష్టి పాతమునగత్తే చెండిపై పగను బట్టి ఆమె ఉసి తిరగకుండా రావడమే వాని దగ్గర ఉన్న బాణాలల్లో కూడా సంధించి వర్షంలాగా పోతలాగా ఆమె మీద కురిపించాడు బాణవర్షం. తనపై వచ్చడి బాణ సంచయము నెల్లంచెండి ఖండించుచున్. వస్తున్నాయి బాణాలు, 1కి 2 అవుతుంది, 4 అవుతుంది, 10 అవుతుంది, అది ఎల్లగా ఖండిస్తూ ఘనమౌ శస్త్రమహాస్త్రకీలన రక్షధ్వంసము జయగన్. ఆమె కూడా తన ఆయుధాలు ప్రయోగించి అగ్నులచే బాణాగ్నులచే రాక్షసులను ధ్వంసం చేస్తూ ఉండగా కానీ క్రోధాన నిశుంభుడు తన బాణాలను తిప్పికొట్టడం, విరచడం, మళ్ళీ బాణాలతో దానములను ఒప్పించడం నిశుంభుడు చూడలేకపోయినాడు. నిశుంభదానవుడు తా ఖడ్గంబు చేబూని, శుంభుని సోదరుడు తమ్ముడు ఖడ్గం చేదబూని రయ్యన సింహంబును కొట్టి వేగంగా వచ్చి సింహాన్ని కొట్టాడు కత్తితో. కొట్ట చెండి తన దివ్యాస్త్రాన ఖండింపగను, ఆ కత్తిని తన దివ్యాస్త్రంతో నెలగొచ్చింది. అలా నిశుంభుడు విసర శక్తాయుధమును, శక్తి అనే ఆయుధాన్ని నిశుంభుడు వీసిన్నాడు. నెలగుల్ప నిశుంభుడు కేలను, నిశుంభుడు విసిరినటువంటి శక్త్యాయుధాన్ని పడగొట్టునేవాడు నిశుంభుడు. కేల క్రూర శూలమున్ బట్టి విసరగా చూచి చండి, చేతిలో త్రిశూలం తీసుకొని విసిరినాడు. విసరగా చండి మూష్టిఘాతాన పడగొట్టే పుడమి పైన. ఏమిరా నీకు విసరమేనా నువ్వు చేసేది, ఇంకేం చేస్తావురా అని చేతబట్టి ఆ అక్క గుద్దింది వాడు. కానీ నిశుంభుడు జిమ్మె అదిరింది, అయినా కూడా గిరగిర గదను త్రిప్పి గద తీసుకున్నాడు. చెండిపై వేయి సుమంత జంకులేక వాడు ఏం తగ్గల, గద తిప్పి గరగరగర వేసినాడు. శూలమున దాని గుల్చి, ఓహో గదను శూలం అడ్డపెట్టింది, దాన్ని కిందపడగొట్టి నిశుంభు తనువు బాణపాతాన గుచ్చి విభ్రాంతి గొలుప. అది నిశుంభుడి ఒక్క పోడు పొడిచి
వాడు భ్రాంతితో మూర్ఛపోయాడు. సోదరమూర్ఛతో శోకించి శుంభుండు, సోదరుడు నిశుంభుడు మూర్ఛపోతూనే శుంభుడు సాగ్రహో దగ్రుడై ఆదిదొచ్చి, వాడు చూస్తున్నాడు ఇంతవరకు యుద్ధరంగంలో ప్రవేశించి, విషముగ్రక్కడి నాగభికరమూర్తి అయి తనుదెంచి వచ్చుట చండిగాంచి, విషము గ్రక్కుతూ నీదికి వచ్చుతున్నాన విషనాగంలాగా కనపడ్డాడు. చూచింది చండి. జాబల్లి నాదంబు శంఖ నినాదంబు భూనభోంతము నిండి మ్రోగుతుండ, భూనభోంతము నిండి మ్రోగుతుండ. ఒక్క ధనుష్టంకారం చేసింది, అల్లెత్రాళం గట్టిన మ్రోగించింది, ఓ పక్క శంఖు ఊదింది. ఇంకా అసలైన యుద్ధం మొదలవుతుంది. అది ఘంటారవంబున మళ్ళీ ఓ పక్క చేతగంట వాంచింది, ఓ పక్క శంఖ నినాదం చేసింది. అనేక చేతులు ఆమె. ఘంటారవంబును ఘనసింహగర్జయు, ఇదెల్లా చూసి ఇంకా అసలైనడు బీడే కదా, దీంతోనే తెలబడాలి అని సింహం కూడా నాదం చేసింది. ధనుజనాథుల మనోధైర్యమనత. ఎన్ని నినాదాలు, అతి భయంకరమైనవి. ఘంటా నినాదం అట్లనే ఉంటుంది, నారీ నినాదం అట్లనే ఉంటుంది, శంఖ నినాదం అట్లనే ఉంటుంది. సింహ ఆర్భటుడు ఇవెల్లా చూసి రాక్షస సేనకు గుండెలు పగులుతూ ఉన్నాయి. కాళికాదేవి చేరి తాగగన వీధిన్, ధరణి ఆకాశముల్ ఘనతాళముల్ చేసి వాయింపదానములు చేష్టలుడికి. కాళికాదేవి వచ్చేసింది. ఇంకా చెండిగా మీదికి వీడు వస్తున్నాడే, అమ్మకు సహాయంగా పోతామని చెప్పి భూమి ఆకాశాన్ని 2 తాళాలుగా చేసి వాయించాలి అని వాయిస్తుంది. భూమి ఆకాశాలు మధ్య అల్లచుడు, చెట్లు చేమలు, వృక్షాలు, పర్వతాలు, నదులు ఏమైపోతాయో. దానవులు చేష్టలుడికి ఏముంది, ఆమె భయంకరం వచ్చింది. భూమి ఆకాశం ప్రళయమంచును భీతితో వణకుచుండా. భయపడి వాళ్ళు ప్రళయం వచ్చిందిరా, ఇంక భయం చేయాలి, అందరం పోయేదమే అనుకుంటున్నారు. అంక అమ్మ చెప్తూ ఉంది, నాదు పలుకులు వినక అనర్థమైన రణము కల్పించినట్టి నీ ప్రాణములను. ఒరే, ఆ రోజే నేను చెప్పాను, నా మాట విన్నావారా? ఇక్కడికి యుద్ధానికి, భయంకర యుద్ధానికి తీసుకొచ్చావు. ఉండనిత్తునే అంచును మండిపడుతూ యుద్ధమనరింప శివధూతి సిద్ధపడగా. ఒరే, ఆ రోజు రాయబారంకి వచ్చి శివుడు పంపుగా వచ్చి నీకు చెప్పాను కదురా, శివదూతినై చండికా సందేశము ఇక్కడికి తెచ్చావు, ఇంకా నిన్ను ఓర్చను, ఇప్పుడేమలో కానీ పంపుతానని దప్పట్టే ఆ శివదూతిని పట్టించుకోలేదు వాడు. చండిపై శుంభుండు చండ శక్తినివేయ, భయంకరమైన శక్తి తీసుకొని వేశాడు. ఉల్కాని పాతాన బుర్విగుల్చే. అమ్మ, ఉల్కలు అంటే నక్షత్రాలు రాలిపడతాయి. ఆ శక్తిని ఆ ఉల్కల చేత నిలబడేట్టుగా చేసి శుంభుండు వదలడి చురుకైన బాణాలు ఖండించి వేసను చండికనలి. వాడు ఎన్ని బాణాలు వేస్తున్నా అమ్మ కూడా ఓపిక కలిగించుకొని అన్నిటినీ తెగొడుతుంది. శూలాయుధంబున శుంభుని పడుపుగా మూలుకొచ్చు శుంభుండు మూర్ఛపోయే. ఎంతసేపు వానితో అంతమ్ముతో శూలం తీసుకొని శుంభుని యొక్క పోటు పడిచింది.
వాడు కూడా మూలుగుతూ మూర్ఛపోయాడు. మునుపు మూర్ఛల్యు, ముందు నిశుంభుడు మూర్ఛపోయినాడు కదా, ముప్పును గనలేక మూర్ఖ నిశుంభుడు ముందు కొరికి వాడికి వెనుక వచ్చింది. వాళ్ళు లేచాడు. లేచి రాబోయే ముప్పును తెలుసుకోలేక పోగాలం దాపరించి ముందు కొరికి కాళిసింగంబు చండికన్ కదలనీక, కాళిని సింహాన్ని చండికను ముగ్గురిని ఎదిరించాల. కదలనీక వివిధ నారాచనములు వేసి బిసుబోలు రకరకాల కాళి మీద వేస్తున్నాడు, సింహం మీద చండిక అనేక అస్త్రాలు వేస్తూ ఉంటే కొలిపి మోదమంది నిశుంభుడు మొక్కబోయి, విసుగు గొలిపి మోదమందుతూ నిశుంభుడు మొక్కబోని 10,000 చక్రాలతో దడి చేయ. ఆ చక్రాలకు పదుగలిగిన అంచులు ఉంటాయి. ఇప్పుడు సుదర్శన చక్రానికి 1000 అంచులు ఉంటాయి, రంపములాగా. అట్లా మొక్కబోని విరిగిపోయినటువంటి అంచులు కలిగిన 10,000 చక్రాలు, 10,000 చక్రాలు ఒక్కసారిగా వేసినట్ట. వానిని నేలగుల్చి కరవాలము పూని నిశుంభదైచ్చు హస్తాన భయంబు గొల్పెడి గదందును మాడుచు శూలపాణి అయి దానవకోటి భీతిల హృదంబును వృల్చుతు శైర్యలీలలం పానము చేసే రక్తమును ప్రాణము దీసే ప్రచండ చండికై. అప్పుడు మహాదేవే స్వయంగా వానిని నేలగుల్చి, మొదట వాడు వేసిన చక్రాలనల్లా కింద పడగొట్టి కరవాలము బూనిన శంభుదైచ్చు, వాడి చేత కత్తి పట్టుకొని వస్తున్నాడు. వాణ్ణి హస్తాన భయంబుగల్ పెడిగదన్ దునుమాడుచు, వాడు వేసినటువంటి ఆ కరవాలాన్ని గదతో తున్మాడి శూలపాణి అయి, ఇంకా శూలం తీసుకొని దానవకోటి భీతిలా రాక్షసుల హాహాకారాలు చేస్తా హృదంబును విల్చుతూ పాణి బ్రహ్ము కింద పడవేసి చీల్చింది. స్వైరలీలను పానము చేసే రక్తమును, వాని ప్రాణాన్ని సంపూర్తిగా కుత్తుగా కొరికి వాడి ప్రాణాన్ని తీసి శూలంతో చీల్చి చెండాలి వాని రక్తాన్ని తాగిందట. రక్తహీనుడై వాడు చచ్చిపోయాడు. ప్రాణము తీసే ప్రచండ చండికై. అతని దేహంబు నుండి మహాద్భుతముగా ధనుజుడు దయింప, వాని శరీరాన్ని నుంచి, నిశుంభుని శరీరాన్ని నుంచి ఒక గొప్ప అద్భుతం కలిగించే మహావీరుడు పుట్టాడట. అమ్మ తునుమాడ దైత్యహంత్రి, వాణ్ణి కూడా చంపేసింది. మాంసభట్టన చేయుచు మాతృగణము ఆడిపాటిరి సురసంఘమభినుతింప. ఇంకా కావలసినంత ఆహారం, అంతలో మాంసభక్షకులు ఉన్నారు, రక్తపాన పిపాసకులు ఉన్నారు. నారసింహి, శివదూతి, వాళ్ళంతా రక్తపాన పిపాసకులు. మాంసభక్షణ చేసుకుంటూ రక్తం అనుకుంటూ ఆడుతూ పాడుతూ స్వైరంగా విహారం చేశారట. దేవతా సంఘం స్తుతిస్తూ పులవర్షం కురిపిస్తుంది. ఇది నిశుంభవద గాథానుప్రోక్తం మార్కండేయ పురాణమునందలి 9వ అధ్యాయం సమాప్తం. దాదాపు 139, 140 జన్యం. ఇంకా
34 ఉన్నాయి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.